ప్రభు దగ్గర ఏమంటానంటే, నన్ను పరిశుద్ధంగా నిలబెట్టుటలో, కొనసాగించుటలో నువ్వు విఫలమవ్వని దేవుడవు. నేను పాపంలో పడకుండా, నేను నాశనం అవ్వకుండా, నేను కింద పడి అక్కడే ఉండిపోకుండా, నన్ను పైకి లేపుటకు, నన్ను పరిశుద్ధతలోకి నడిపించుటకు, ఇంకా మహిమ నుండి అధిక మహిమలోకి నన్ను కొనసాగించుటకు అధికారం నీకు ఇవ్వబడింది కనుక నేను ఓడిపోయినా నువ్వు ఓడిపోవయ్యా. ప్రభుతో చెప్తానమాట, నన్ను పరిశుద్ధంగా నిలబెట్టడంలో నువ్వు ఓడిపోవు. నువ్వు ఓడిపోవయ్యా. నేను ఓడిపోవచ్చు, నా శరీరం ఓడిపోవచ్చు, నా దేహం ఓడిపోవచ్చు, నా ఆలోచన ఓడిపోవచ్చు, నా ఆత్మ ఓడిపోవచ్చు, కానీ నా రక్షకుడు ఎలా ఓడిపోతాడు? నన్ను పిలుచుకున్నవాడు ఎలా ఓడిపోతాడు? ఈ లోకమును జయించిన వాడు ఎలా ఓడిపోతాడు? నేను లోకమును జయించాను కనుక మీరు కూడా జయిస్తారని నాతో చెప్పిన నా యేసయ్య నా విషయంలో ఎందుకు ఓడిపోతాడు? దేవునికి స్తోత్రం. ఆయన ఓడిపోడు, ఓడిపోనివ్వడు. ఆయన ఓడిపోనివ్వడు. విశ్వాసంతో చెప్పండి, ఆయన ఓడిపోడు, నన్ను ఓడిపోనివ్వడు. నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదము.